ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకున్నాను. ఈ దినము దేనికి వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 2వ వచనం చూసుకుంటే, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయడి. ఆయన మన పట్ల ఏ కార్యం చేశాడని మనం ఆయనను కీర్తించాలి. ఆయన మన పట్ల ఏ గొప్ప కార్యం జరిగించాడని ఆయన గురించి మనం పాడాలి. అంటే ఈరోజు మనం ఎలా బ్రతికి ఉన్నామంటే ఆయన కృపను బట్టి, ఆయన మన పట్ల చూపించిన జాలిని బట్టి, మనల్ని ఈరోజు ఈ స్థితిలో ఎలా పెట్టినందుకు, ఆయన మన జీవితంలో చేసినటువంటి ఆశ్చర్య కార్యములు అన్ని విషయాల్లో, అది మనము పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు మన బిడ్డల జీవితంలో మన జీవితంలో చేసిన అద్భుత కార్యము గురించి మన నోట మౌనంగా ఉండటమే కాదు, ఆయన గూర్చి అనేక దగ్గర సంభాషణ చేయాలని దేవునికి లేఖనం సెలవిస్తుంది. ఈ రోజు నీ జీవితంలో నిజంగా దేవుడు నిన్ను అద్భుతకరంగా ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు నీ జీవితంలో జరిగిస్తే నువ్వు మౌనంగా ఉండగా సమాజంలో ఆయన గూర్చి సంభాషణ చేసేవాడిగా